హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇలాంటి షాపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, వాటితో మంచి స్లింగ్ బ్యాగ్ అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చు. రూపాయి కూడా ఖర్చు లేకుండా చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అదే విధంగా చూసేద్దాం. నేనైతే పొడవు 9 ఇంచెస్, వెడల్పు 11 ఇంచెస్తో ఈ విధంగా షాపింగ్ బ్యాగ్ని కట్ చేసుకున్నాను. ఇలా 4 వైపులా ఓపెన్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సేమ్ మెజర్మెంట్తోనే ఇలా కాటన్ పీసులు 2 వేస్ట్గా మిగిలిపోయిన పీసెస్ ఉంటాయి కదా, వాటిని కట్ చేసుకున్నాను. తర్వాత వాటికి సరిపడా సేమ్ లైనింగ్ పీస్ను కూడా కట్ చేసుకున్నాను. మెయిన్ పీసులు 2 తీసుకోవాలి. ఇలా లైనింగ్ పీసులు 3 కట్ చేసుకోవాలి. ఇలా మనం మిగిలిపోయిన క్లాత్లు వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఈ విధంగా తయారు చేసుకోండి. చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా పైన మెయిన్ పీసు, మధ్యలో షాపింగ్ బ్యాగ్, కింద లైనింగ్ పీస్ పెట్టి ఇలా 4 వైపులా అటాచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 4 వైపులా అటాచ్ చేసుకోవాలి. సమానంగా నీట్గా అనుకుంటూ, ఎక్కడ ముడత లేకుండా నీట్గా అనుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అదేవిధంగా 2 పీసులని కూడా అలాగే చేసుకున్నాను. ఈ విధంగా చేసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా ఒకదానిపైన ఒకటి సమానంగా పెట్టుకోవాలి. తర్వాత వీటిని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింది వైపున 3 ఇంచెస్లో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 3 ఇంచెస్ వద్ద, అలాగే పైన ఇలా 1 ఇంచెస్ వద్ద మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మార్క్ చేసుకున్న విధంగా ఇలా కొంచెం కర్వ్ షేప్లో ఈ విధంగా డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం డ్రా చేసుకున్న విధంగా సమానంగా కట్ చేసుకోవాలి. 2 పీస్ని సమానంగా పెట్టుకొని సమానంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. 2 పీస్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత అందులో ఒకటి పక్కన పెట్టేసి ఒకటి తీసుకొని ఈ విధంగా 2 ఇంచెస్ వద్ద ఒక లైన్ డ్రా చేసుకొని అక్కడ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం జిప్ అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా జిప్ అటాచ్ చేస్తున్నాను. మ్యాచింగ్ కలర్ ఉంటే మ్యాచింగ్ కలర్ అటాచ్ చేసుకోవచ్చు, లేదంటే బ్లాక్ కలర్ కానీ వేరే కలర్ అయినా అటాచ్ చేసుకోవచ్చు. కొంచెం కలర్ మ్యాచింగ్ ఉంటే చూడ్డానికి నీట్గా కనిపిస్తుంది. ఇలా సమానంగా అనుకుంటూ నీట్గా జిప్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత పైనుంచి ఇంకొకటి టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా ఒకసారి చూడండి. వీడియో నచ్చితే లాస్ట్లో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా టాప్ స్టిచ్ వేసిన తర్వాత ఇంకో పీస్ని కూడా అటువైపున ఇలా అటాచ్ చేసుకోవాలి. సమానంగా చూసుకుంటూ నీట్గా అనుకుంటూ అటాచ్ చేసుకోవాలి. ఇలా ఈ పీస్ని అటాచ్ చేసిన తర్వాత దీనిపై నుంచి కూడా ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఎడ్జెస్ ఏమైనా ఉంటే ఈ విధంగా నీట్గా సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా రివర్స్ చేసుకొని
దీనిపైన ఇంకో లైనింగ్ పీస్ని ఈ విధంగా పెట్టేసి చుట్టూ 4 వైపులా అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ విధంగా 4 వైపులా అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ని సమానంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా సమానంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ ఎడ్జెస్ వెంబడి ఈ విధంగా ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇలా టేప్తో ఇలా మెజర్ చేసుకుంటే 27 ఇంచెస్ వచ్చింది. 27 ఇంచెస్ పొడవుతో ఇలాంటి పీస్ ఒకటి తీసుకోవాలి. మనం 27 ఇంచెస్ పొడవు 3 ఇంచెస్ వెడల్పుతో ఇలా ఒకటి పీస్ తీసుకున్నాను. దానికి కూడా లైనింగ్ అటాచ్ చేశాను కింది వైపున. దానిని మనం ఈ విధంగా దీనికి చుట్టూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా దీనికి రౌండ్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ని ఈ విధంగా సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాను చూడండి. తర్వాత ఇంకో పీస్ ఉంది కదా, దాన్ని దీనికి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని కూడా ఈ విధంగా మొత్తం అటాచ్ చేసుకున్న తర్వాత థ్రెడ్ కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఉంది కదా. ఇలా వచ్చిన తర్వాత మనం మన హైట్కి సరిపోయేలాగా హ్యాండిల్ అయితే కట్ చేసుకోవాలి. నా హైట్కి సరిపోయేలాగా నేనైతే 44 ఇంచెస్ పొడవు కట్ చేసుకున్నాను క్లాత్ని. 44 ఇంచెస్ అయితే నా హైట్కి సరిపోయింది. 44 ఇంచెస్ పొడవు 3 ఇంచెస్ వెడల్పుతో ఒక పీస్ కట్ చేసుకున్నాను. దాని మధ్యలో ఈ విధంగా షాపింగ్ బ్యాగ్ మిగిలిపోయిన పీస్ని ఇలా మధ్యలో పెట్టి ఫోల్డ్ చేస్తూ ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. మీ హైట్కి సరిపోయేలాగా హ్యాండిల్ తీసుకోవచ్చు. నా హైట్కి సరిపోయేలాగా 44 ఇంచెస్ పొడవుతో నేను తీసుకున్నాను. దాన్ని ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. తర్వాత ఇలా క్రాస్ పీసు కొన్ని కట్ చేసుకొని ఈ విధంగా జాయింట్ చేసుకున్నాను. క్రాస్ పీస్ కట్ చేసుకొని మనం ఇప్పుడు బ్యాగ్కి ఈ విధంగా పైపింగ్ లాగా వేసుకోవాలి. పోగులు ఏది బయటికి రాకుండా ఉండడం కోసం నీట్గా ఉంటుంది ఈ విధంగా వేసుకోవడం వల్ల. అందుకని ఈ విధంగా కొంచెం క్రాస్ పీస్ కట్ చేసుకొని ఈ విధంగా పైపింగ్ లాగా వేస్తున్నాను. తర్వాత ఇక్కడ రౌండ్ తిరిగిన చోట ఇలా కట్స్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది చూడడానికి. ఇలా చుట్టూ కట్స్ పెట్టుకోవాలి. తర్వాత దాన్ని ఇలా పైపింగ్ లాగా వేసుకోవాలి.
ఈ విధంగా చుట్టూ అలాగే వేసుకోవాలి పైపింగ్ లాగా. చూడండి నేను వేసుకున్నాను, ఈ విధంగా పైన వేసాను. ఇలా అదే విధంగా సేమ్ కింది వైపున కూడా అదే విధంగా వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక హ్యాండిల్ కట్ చేసుకున్నాం కదా షోల్డర్ పైన వేసుకోవడానికి, హ్యాండిల్ని మనం దీనికి అటాచ్ చేసుకోవాలి సైడ్లకి. దానికోసం దీన్ని ఫస్ట్ మనం బ్యాగ్ లోపల ఈ విధంగా పెట్టేసుకోవాలి. తర్వాత దీన్ని ఇటువైపున ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఒక స్టిచ్ ఈ విధంగా సమానంగా చూసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇటువైపున కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా రెండు వైపులో వేసుకున్న తర్వాత ఇంకొక క్లాత్ తీసుకున్నాను. 8.5 ఇంచెస్ పొడవు, 3 ఇంచెస్ వెడల్పుతో ఇంకొక క్లాత్ తీసుకున్నాను. దీనికి కూడా లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీని మధ్యలో జిప్ వేసుకోవాలి. నాకు మ్యాచింగ్ కలర్లో జిప్ లేదు, నేను వైట్ కలర్ ఉంది, అందుకే అదే వేసుకున్నాను. మీ దగ్గర మ్యాచింగ్ ఉంటే మ్యాచింగ్ వేసుకోండి. ఇలా జిప్ వేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా బ్యాక్ అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఇలా 4 వైపులా దానికి జాయింట్ చేసుకోవాలి చుట్టూ. చూడండి నేనైతే జాయింట్ చేసేసాను. తర్వాత ఇలా స్ట్రైట్గా ఉండే పీస్ ఒకటి తీసుకొని ఇందాకట్లాగే ఈ విధంగా పైపింగ్ వేసుకోవాలి. దీనికి కూడా చూడండి దీనికి కూడా పైపింగ్ లాగా వేసాను. చూడడానికి పోగులు ఎక్కడ లేకుండా నీట్గా ఉంటుంది. తర్వాత ఈ విధంగా జిప్ ఓపెన్ చేసుకొని బ్యాగ్ని రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా రివర్స్ చేసిన తర్వాత ఈ పైనుంచి కూడా ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. చూడండి చాలా బాగుంది కదా, ఎంత క్యూట్గా ఉందో బ్యాగు. మనం ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. చూడండి లోపల ఈ విధంగా 2 పాకెట్స్ తోటి మనకు ఇక్కడ సెల్ ఫోన్ కానీ, మనీ కానీ, చిన్న చిన్న బుక్స్ కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. మనం ఇలాగే ఉంచేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న నచ్చిన లేస్ వేసుకోవడం కానీ, ఏదైనా ఫ్లవర్స్ కానీ ఇలాంటివి ఏవైనా పెట్టుకొని డిజైన్ చేసుకోవచ్చు. నేను ఇది వేసి చూపిస్తాను. చూడండి లేస్ వేసి కింద ఒక ఫ్లవర్ లాంటిది పెట్టాను. చాలా బాగుంది కదా. రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. జిప్స్ కూడా మనం కొనాల్సిన పని లేదు. ఓల్డ్ నైటీస్కి కానీ, చిన్నపిల్లల డ్రెస్కి కానీ వస్తాయి కదా, అవే వాడాను నేను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.